పార్లమెంటు ఎన్నికలకు హస్తం పార్టీ సన్నాహాలు చేసుకుంటుంది. మరీ ముఖ్యంగా తెలంగాణలో 17 ఎంపీ సీట్లు గెలవడమే లక్ష్యంగా వ్యూహాలు రచిస్తుంది. లోక్సభ ప్రచార అంశాలు తదితర అంశాలపై సమగ్రంగా చర్చించినట్లు తెలుస్తోంది. పార్లమెంట్ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా కాంగ్రెస్ కసరత్తు ముమ్మరం చేసింది. మిషన్ 15 పేరుతో ఎన్నికల కోసం ప్రత్యేక వ్యూహాలు రచిస్తోంది. ముఖ్యంగా మల్కాజ్గిరి, చేవెళ్ల, సికింద్రాబాద్ పై స్పెషల్ ఫోకస్ పెట్టింది. ఈ సందర్భంగా త్వరలోనే ఓ చేరిక ఉంటుందని కేసీ వేణుగోపాల్ తెలిపారు. హైదరాబాద్ నోవోటెల్లో పార్టీ ముఖ్య నేతలతో సమావేశంలో కీలక అంశాలపైన చర్చించారు కాంగ్రెస్ నేతలు. ఈ సమావేశానికి సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు తదితర మంత్రులు, రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి, లోక్సభ అభ్యర్థులు హాజరయ్యారు. మరి ఎవరు జాయిన్ అయినా కూడా బేషరతుగా లీడర్లను జాయిన్ చేసుకోవాలని ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. మరి మిషన్ 15 అని ఒక పేరు పెట్టుకున్నాము. 15 సీట్లను మిషన్ 50 పేరిట 15 సీట్లను ఖచ్చితంగా గెలుచుకోవాలని చెప్పి మరి ఇక్కడ హైకమాండ్ ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంది. మేము కూడా 15 సీట్లను ఖచ్చితంగా గెలుస్తామనేటువంటి హామీని కూడా ఇవ్వడం జరిగింది. వచ్చే నెల రోజుల్లో లోక్సభ ఎన్నికల ప్రచారం ఎలా ఉండాలి, ఏ అంశాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలనే అంశాలపై దిశానిర్దేశం చేశారు. కొత్తగా పార్టీలోకి ఎవరు వచ్చినా చేర్చుకోవాలని, అయితే స్థానిక నేతలతో సంప్రదించాలని సమావేశంలో నిర్ణయించారు. మరోవైపు కూతురును జైలు నుంచి విడుదల చేయించుకునే పనిలో కేసీఆర్ ఉన్నారని సెటైర్ వేశారు మంత్రి కొండా సురేఖ. బీజేపీ బీఆర్ఎస్ మధ్య లోపాయికారీ ఒప్పందమిదన్నారు. అయితే కాంగ్రెస్లోకి వచ్చే నేతల్ని అడ్డుకోవద్దని సమావేశంలో నిర్ణయించారు. జిల్లా స్థాయిలో చేరికలకు నియంతలా కొందరు అడ్డొస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల వేళ పార్టీ మారిన వారిని తిరిగి చేర్చుకోవాలి. ఉత్తర భారత్లో బీజేపీ ప్రాభావం తగ్గింది, అందుకే దక్షిణ భారత్పై ఫోకస్ పెట్టిందన్నారు. బీజేపీకి అవకాశం ఇవ్వొద్దు, కష్టపడి పనిచేస్తే రాష్ట్రంలో అన్ని సీట్లు గెలవచ్చు అని కేసీ వేణుగోపాల్ సూచించారు. అభ్యర్థుల్ని ప్రకటించాల్సి ఉన్న హైదరాబాద్, ఖమ్మం, కరీంనగర్ స్థానాలపై కూడా చర్చ జరిగినట్లు తెలుస్తోంది.